వస్తారని అనుకుంటారు కదా, పెన్షన్లు కూడా వచ్చేసుకుంటాయి. కొత్త పెన్షన్లు కూడా వచ్చిన భాగంలో ఇచ్చాము. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే, ఏం గమనించాలనంటే కష్టం అనేటువంటిది మాకంట పెడితే ఎలాగ స్పందిస్తాము అనేటువంటిది జరిగిన మీరు కూడా చాలా గ్రామాల్లో మేము చేసినప్పటికీ ఈరోజు 10 రోజులు అంటే నన్ను అక్కడ మాట్లాడదని చెప్పండి. 10 రోజుల క్రితము మన గ్రామంలో కట్టినటువంటి వాటర్ ట్యాంకు ఆర్బీకే ఓపెనింగ్కి నేను వచ్చాను. ఓపెన్ చేసిన రోజు నా మీద పడి ఫోటోలకి నేను తీసుకుంటాను అని చెప్పి ఈ గ్రామంలో ఈ అప్పగంలో కూడా ఫోటో చూసిన దగ్గరికి వచ్చారు. వచ్చేటప్పటికి ఈ మధ్యకాలంలో ఇటువంటి వాళ్ళకి చాలా మందికి కూడా సాయం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్ళి చేశాం కదా అని చెప్పి నాకు అడ్డపడగానే ఒకసారి ఏదో చిరంతనం కాదు, భగవంతుడు పెట్టిన దానికి నువ్వు నేను చేయాలి గుండె ముప్పి అని చెప్పాను. అర్థం తనకు అర్థం కాలేదు, చుట్టూ ఉన్న కూడా అర్థం కాలేదు. ఎందుకు గుండె నిప్పుకుంటాను గుండె నిప్పి ఇది పైకి తెచ్చి నేను ఇలాగే పక్కన నిల్చొని ఒక ఫోటో మా సెల్లో తీసుకొని తను కూడా ఊరు కదల్లా ఇల్లు కదల్లా అవి తీసుకొని తన బ్యాంక్ అకౌంట్ నెంబరు, తన ఆధార్ కార్డు నెంబరు మాకు కోవిడ్కి చెప్పేసి నేను వాట్సాప్ పెట్టింది మా కోవిడ్కి అని చెప్పాను. ఇది చేసిందల్లా అంతే. ఇది జరిగిన 3 రోజులకి నేను విజయవాడ వెళ్ళాను. మన ఇక్కడ వచ్చిన తర్వాత 3 రోజులు విజయవాడ వెళ్ళాను. ఈ ఫోటో చూపించారని చేయబోయినటువంటిది ఇది మానవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చూపించారు. అయ్యో చేయి తీశారంటే అన్నారు. అంటే మరి భగవంతుడు చెప్తే మనం ఏం చేస్తామని చెప్తారా అంటే ఇప్పుడు ఏం చేద్దాము అన్నాం. ఏదైనా సాయం చేయండి రోజు రకాల కుటుంబాలు తక్కువ ఉంటే తక్కువ వ్యవసాయం ఉంది, వ్యవసాయం మీద ఈరోజు వ్యవసాయం తీస్తుంది, కష్టపడడం తప్ప అని చెప్తే సరే అని చెప్పి పెన్ను తీసుకొని నేను పెట్టేటువంటి కాగితం మీద 3 లక్షల రూపాయలు ఇచ్చడం లేదని చెప్పి 3 లక్షల రూపాయలు ఈ భార్య భర్త సంపాదించాలంటే ఎన్నాళ్ళు పడుతుంది, ఎక్కడ తిరగలుగుతారు, ఎక్కడ పుచ్చుకోగలుగుతారు? ఇదంతా ఎందుకు చెప్తానంటే కష్టమైనటువంటిది నాకంట పడినా తనకంట పడినా మా చెవులు పడినా